9 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఆ తర్వాత కేవలం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చూసినా కూడా ఎక్కడ గెలుపుకు దగ్గరగా కనబడిన పరిస్థితి. 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ 10 నుంచి 12 సీట్లు మేము గెలుస్తాము, అసలు బీజేపీకి కాంగ్రెస్కు దరిదాపులో కూడా సీట్లు రావని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలింగ్ కంటే ముందు మీడియా సమావేశంలో తెలంగాణ భవన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకున్న సర్వేల రిపోర్ట్లు కూడా మాకున్న అన్నీ కూడా అనూహ్యంగా వస్తూ ఉన్నాయి, మీరు ఊహించిన రీతిలో ఫలితాలు ఉంటాయి, దేశంలో బీజేపీని రాష్ట్రంలో కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా మొత్తం బీఆర్ఎస్ను 3వ ప్లేస్లో ఎక్కడో దూరంగా పెట్టిన మరొక విషయం చెప్పండి. మరొక విషయం ఏంటంటే మనం చూసామన్న ఈ లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 12-13 ఎంపీ స్థానాలు వస్తేనేమో ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది, లేదు ఒక 6-7 వచ్చాయి అనుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది కాంగ్రెస్కి రాబోయే రోజుల్లో. సో బీజేపీ ఫోకస్ చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. అదే బీజేపీకి ఒక 8 నుంచి 10 స్థానాలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అనే విధంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఉంటుందా? ఈ రిజల్ట్ తర్వాత తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ప్రస్తుతం చూస్తే కేంద్రంలో కూడా ఎన్డీఏ పూర్తి స్థాయి మెజార్టీకి పెద్ద ఎత్తున లేదు. ఎందుకంటే ఇటు ఇండియా కూటమి కూడా పెద్ద ఎత్తున మంచి రిజల్ట్స్తో ఉన్న పరిస్థితి. ఉత్తరాదిలో మొత్తం కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కేవలం దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే ఈరోజు బీజేపీని దేశవ్యాప్తంగా రక్షింపజేసిందని చెప్పి అనుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో 8 బీజేపీ, 8 కాంగ్రెస్కు 8 సీట్లు వస్తున్నాయి. కాబట్టి పెద్దగా ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి వారు వన్ సైడ్ లాగా వస్తేనేమో ఒక రకంగా రాష్ట్ర రాజకీయాలపై పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా రేపు ఎన్డీఏ కూటమిలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించబోయే చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి చాలా దగ్గర మనిషి. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభావం తెలంగాణలో కూడా ఖచ్చితంగా రాజకీయాల మీద ప్రభావం పడుతుంది. రేవంత్ రెడ్డికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అభ్యంతరాలు లేకుండా రేవంత్ రెడ్డిని కాపాడుకునే దిశగా కూడా చంద్రబాబు నాయుడు చేస్తారు. ఎందుకంటే కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కేసీఆర్కు చంద్రబాబు నాయుడు వ్యతిరేకం. కాబట్టి అక్కడ జగన్ వస్తే ఏపీలో జగన్ వస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేది. కానీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు రావడం వల్ల పెద్దగా నష్టం ఉండబోదన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి తెలంగాణలో ఎలాంటి రాజకీయపరమైన ఇబ్బందులు కానీ, రాజకీయమైన సంక్షోభాలు కానీ తలెత్తమనేది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చర్చ నడుస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రామ్. ఎస్, ఒకసారి మనం రఘురామ్ వెళ్దాం. రఘురామ్ గారు, ఒకటి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఇప్పుడున్న మనం రిజల్ట్ చూస్తూ ఉంటే బీజేపీ కూడా అనూహ్యంగా పుంజుకుంది